కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలకు చెక్ పెట్టేందుకు పలు శాఖల అధికారులు కార్యాచరణ చేపట్టారు. గ్రామంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయి. ఎయిమ్స్ వైద్య బృందం వెళ్లి బాధితుల బ్లడ్ శాంపిల్స్ సేకరించింది. రేపటికల్లా గ్రామస్తుల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన పరిశుభ్రం చేస్తున్నారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాల మిస్టరీ వీడట్లేదు. గ్రామంలో 5 నెలల్లోనే 30 మంది మరణించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరడం, చికిత్స పొందుతూ మరణించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తురకపాలెంలో మరణాలు నివారించేందుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. వరుస మరణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఆ దిశగా యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టారు. నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు కూడా తురకపాలెంలో పర్యటించారు. మొత్తం 50 బృందాలుగా విడిపోయి గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం మొదలుపెట్టారు. ఒక్కో బృందంలో ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. వీరంతా గ్రామస్తుల బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయిస్తారు. సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ను గుంటూరు, తెనాలి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు. సిబిపిలో ఉండే పారామీటర్స్ అన్ని వస్తాయి. అలాగే బయోకెమిస్ట్రీ టెస్టులు అంటే బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంది, HbA1c ఎంత ఉంది, లిపిడ్ ప్రొఫైలు, రీనల్ ప్రొఫైలు, ఇలాంటి ఇంపార్టెంట్ టెస్టులు అన్నీ కూడా, రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకోవడానికి ఒక్కొక్క వ్యక్తి నుంచి 3 శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఒకటేమో బయోకెమిస్ట్రీకి, మరొకటేమో పెథాలజీకి, ఇంకొకటి కల్చర్స్కి. ఎయిమ్స్ డాక్టర్ల బృందం కూడా తురకపాలెంలో పర్యటించింది. బ్లడ్ శాంపిల్స్ సేకరణను పరిశీలించారు ఎయిమ్స్ డాక్టర్లు. కొంతమంది అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. జ్వర బాధితుల నుంచి ఎక్కువ శాంపిల్స్ తీశారు. మృతుల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. తురకపాలెం వాసులు తాగే నీటిని పరిశీలించారు. అందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసి అధికారులకు అందజేస్తామన్నారు. స్పెషల్ గా ఉండే వాళ్ళ కోసం మాత్రం బ్లడ్ కల్చర్స్ అనేది చేస్తారు. ఆ రిపోర్ట్స్ మాత్రం ఇట్ విల్ టేక్ 72 అవర్స్ నుంచి 7 days దాకా పడతాయి. అది అలాంటి వాళ్ళకి లిమిటెడ్గా వాళ్ళకి మాత్రం వేరేగా టెస్టులు జరుగుతాయి. ఇవి అందరికి పాపులేషన్కి చేయమని చెప్పడం జరిగింది. సో అందరి పాపులేషన్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మేము శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం పెద్ద ఎత్తున. తురకపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం గమనించారు అధికారులు. మురుగునీటిలో దోమల ఉత్పత్తి జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు కార్మికులు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చారు. గ్రామంలో డ్రైనేజీని క్లీన్ చేస్తున్నారు. అటు తురకపాలెంలో గ్రామస్తులందరికీ ఆహార వసతి కూడా ఏర్పాటు చేశారు అధికారులు. గ్రామంలో 4-5 పాయింట్స్లో గ్రామస్తులకు భోజనాలు అందిస్తున్నారు.